ఈరోజు పప్పురేలు కోడిగుడ్లు కూర వండుతున్నాం. మా అక్క వండుతుంది. దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పప్పురేలు, కోడిగుడ్లు ఒలిసేసినవి చెక్కల కింద కట్ చేసి నాట్లు పెట్టాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర, సాల్ట్, పసుపు, కారం. ముందు గిన్నె వెలిగించి అందులోని జీలకర్ర నూనె వేసింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తుంది. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపాలి. వేగిన తర్వాత రొయ్యలు వేసాయి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చి రొయ్యలు వేస్తుంది. రొయ్యలు వేసి బాగా వేపుతుంది. వేగిన తర్వాత అప్పుడు మసాలా వేయాలి. ఇప్పుడు గరం మసాలా బాగా పచ్చి రొయ్యలు వేగిపోయినాయి. గరం మసాలా వేస్తుంది. ఇప్పుడు కారం, సాల్ట్ వేసింది. ఇప్పుడు అన్నీ కలిపి వేపుతుంది. బాగా ఎగిపోయినాయి. అందులో అప్పుడు నీళ్ళు పోస్తుంది. సరిపడేంత నీళ్ళు పోస్తుంది. ఎక్కువ వాటర్ వేయకూడదు. మనకి ఆల్రెడీ రొయ్యలు ముందే ఎగిపోయినాయి కదా. ఒలిసిన గుడ్లు ముక్కల కింద కట్ చేసి చెక్కల కింద దాని ముక్కల కింద కట్ చేస్తుంది. అలాగే 4 ముక్కల కింద కట్ చేసి అవి ఏమో రొయ్యలు వేస్తుంది. చూసారా, అలా ముక్కల కింద కట్ చేసిన ఈ రొయ్యలు బాగా కొంచెం వాటర్ ఉండగా అందులో వేసేసారు. ఇప్పుడు రొయ్యలతో కలిపి ఆ కోడిగుడ్డు ముక్కలు కూడా ఉడుకుతున్నాయి. లోపల ముక్కల్లోకి బాగా ఉప్పు కారం అన్నీ వెళ్తాయి. బాగా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వండిందో. అలా చెక్కల కింద కోసి గుడ్లు వేయడం వల్ల లోపల బాగా పడుతుంది. అదే మనం గుడ్డులాగా వేసుకుంటే అంతలాగా ఈ మసాలా ఇవి వెళ్ళదు. కోడిగుడ్లు పచ్చిరొయ్యలు కూర రెడీ అయిపోయింది. చెప్పనా, కోడిగుడ్లు పచ్చిరొయ్యలు కూర రెడీ అయిపోయింది. పప్పురేలు అయ్యి కోడిగుడ్లు అయితే ముక్కల కింద కట్ చేసి పెట్టారు. వాటర్ కూడా ఎక్కువ వేయక్కర్లేదు. సరిపడేంత వాటర్ వేసుకుంటే చాలు. చూడండి కూర ఎంత బాగా రెడీ అయిపోయిందో. మా అక్క చేసింది ఈరోజు. మా అక్కకి అందుకప్పు వచ్చింది. మా ఇంటి దగ్గర ఈ కూర వండింది. మా అక్క ఈ కూర వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా బాగా వండుతుంది. అందుకని నేను ఈ కూర వండమన్నాను. అక్క అయిపోయిందా కూర? రెడీ అయిపోయింది. కూర రెడీ అయిపోయింది. చూడండి ముక్కలు ఎంత బాగా వచ్చినాయో.